ఓకే, మరి ఈ రోజు మనకి ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసుకుని ఇవాళ ఊరించే వంటలు ఏంటో చూద్దాం. హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ పేరండి? లక్ష్మి అండి. లక్ష్మి గారు. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? ప్రశాంతి. ప్రశాంతి గారు. సో మీ ఇద్దరు ఫ్రెండ్సా? సిస్టర్స్. సిస్టర్స్. ఓన్ సిస్టర్సా? ఓ, ఎవరు పెద్ద ఎవరు చిన్న? నేను పెద్ద, మీరు చిన్న. సో అక్క చెల్లి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము గ్రీన్ పార్క్ కాలనీ నుంచి వచ్చినాం. గ్రీన్ పార్క్ కాలనీ. ఓకే. దిల్షుక్ నగర్. మీరు దిల్షుక్ నగర్ లో ఉంటారా? ఓ, మ్యారీడా ఇద్దరు? అవునండి. ఓకే, వెరీ నైస్. సో చక్కగా ఈవిడేమో గ్రీన్ పార్క్ కాలనీ, ఈవిడేమో దిల్షుక్ నగర్ నుంచి వచ్చారు. మరి ఇద్దరు ఈరోజు పోటీ పడి వంటలు చేస్తారు. రెడీయా మరి? రెడీ అండి. రెడీ. ఎవరు ఫస్ట్ చేస్తారు? అక్క ఫస్ట్ కాబట్టి అక్కే చేస్తుంది. అక్క ఫస్ట్ కాబట్టి వంట కూడా అక్క ఫస్టా? అవును. అవునా? అవునండి. చేస్తారా మీరు? ఏం చేస్తారు ఫస్ట్? వెజ్ స్ప్రింగ్ రోల్స్ అండి. వెజ్ స్ప్రింగ్ రోల్స్. ఓకే, మరి ప్రశాంతి గారు వెజ్ స్ప్రింగ్ రోల్స్ చేస్తారంట. మరి స్ప్రింగ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బీన్స్ అరకప్పు, తరిగిన క్యాబేజ్ 1 కప్పు, తరిగిన క్యాప్సికం 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన క్యారెట్ 1, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కార్న్ ఫ్లోర్ అరకప్పు, మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదండి. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఫస్ట్ మనము స్టఫింగ్ కి అది ప్రిపేర్ చేసుకోవాలి కర్రీ. అవునండి. ఓకే ఓకే. సో ఆయిల్ వేడైంది కదా? వేడైందండి. వేసేద్దాం. పచ్చిమిర్చి, ఆనియన్. ఓకే. సో వెజ్ రోల్స్ కాబట్టి కొంచెం మంచి దీంట్లో బాగా బ్లెండ్ అయిపోయే వెజిటేబుల్స్ అన్ని తీసుకుంటే బాగుంటుంది కదా? బాగుంది. బీన్స్. ఓకే. క్యాబేజీ. ఓకే. క్యాప్సికమ్. ఓకే. క్యారెట్. మనకు బేసిక్గా ఈ చైనీస్ ఐటమ్స్ ఏమన్నా కూడా ముఖ్యంగా ఫస్ట్ ఈ వెజిటేబుల్సే కదా గుర్తొస్తాయి. అవునండి. క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్, బీన్స్. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. ఓకే. సరిపడా సాల్ట్ వేసేస్తున్నారు ఇప్పుడే? కొంచెం వేసాను, తర్వాత కొంచెం వేసాను. ఓకే ఓకే. కొంచెం మగ్గాల ఇది? కొంచెం మూత పెడదాము. ఇప్పుడు మనకి రోల్స్ కదా, ఇది అయ్యేలోపు ఇంకేమైనా ప్రాసెస్ చేసుకోవచ్చు మనం? కొంచెం మైదా, కార్న్ ఫ్లోర్ కలిపి దోశ పిండిలా తలుపుకొని, మైదా కార్న్ ఫ్లోర్ దోశ పిండిలా చేసుకొని రోల్ దోశ వేసుకోవాలండి. ఓకే ఓకే. సో జస్ట్ మైదాలో మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్. సో రెండు సేమ్ క్వాంటిటీ తీసుకొని దోశలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు వాటర్ తో కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి అందులో. ఓకే ఓకే. ఆల్రెడీ కలిపి పెట్టుకున్నానండి నేను. ఓకే ఓకే. సో అయితే కార్న్ ఫ్లోర్ ఇంకా మైదాలో కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్ పోసి జారుడుగా కలుపుకోవాలి, దోశ పిండి లాగా అనమాట. ఇప్పుడు దోశ వేసుకుందాం. అయితే ఇది మార్చుకుందామా? మార్చుకుందాం. సో ఇదైతే మనకి ఆ రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. స్టవ్ కూడా ఈ పెంక కూడా వేడి ఎక్కువ అవ్వకూడదు. ఓకే ఓకే. మనం మైదా పిండి మామూలుగా చపాతీ పిండిలో చేసేసుకుని అలా చేసుకోకూడదు రోల్? లేదండి, దీని టేస్ట్ ఇలాగేనా? ఓకే. చాలా పలుచగా వేసుకోవాలి ఇది. ఇది ఇలా మీరే ట్రై చేశారా ఎవరైనా? నేను ట్రై చేశానండి. చూడండి, ఇంకా అవ్వాలా? కొంచెం కారం వేద్దాం. ఓకే. నెక్స్ట్ కొంచెం చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్. ఓకే. కొంచెం పెప్పర్ కూడా. ఓకే. సాల్ట్ కొంచెం వేసుకున్నాం కదా. అవును. ఇప్పుడు కొంచెం చూసుకోండి జాగ్రత్త, ఇందాక కూడా కొంచెం వేసారు కదా. అవును. ఇది కంప్లీట్ అయింది, ఆఫ్ చేసి. ఓకే. సో అయితే ఇది నూనె లేకుండా ఇలా కాల్చుకొని చాలా బాగానే వచ్చేసింది రెడీగా. ఈ కర్రీ చూడండి, కొంచెం గరం మసాలా వేద్దాము. ఓకే. స్పైసీగా ఉంటుంది. స్టఫ్ రెడీ చేసుకునే వరకు మనం డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేద్దామా? ఓకేనండి. సరిపోతుందా? సరిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం.
సరే ఒక్క నిమిషం దీన్ని ఇలా మగ్గనిద్దాం. ఒకసారి స్టవ్ ఆన్ చేయండి. ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. ఇది అయిపోయినట్టు నా స్టఫింగ్ అయిపోయింది. ఆఫ్ చేసేసి. ఇంతకీ మీ ఇద్దరిలో ఎవరు వంటలు బాగా చేస్తారు? ఇద్దరం తనే బాగా చేస్తుందా? ఎందుకు అంటే మళ్ళీ అక్క కాబట్టి అని చెప్తున్నారా? లేదా మీరు రీసెంట్లీ మ్యారీడా? 5 years అయిపోయిందా? ఓకే. మరి 5 years అయిపోతే మీకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా? వచ్చింది కానీ తనంత బాగా చేయలేను. బాగా చేయలేరా? అది రోల్ చేసుకుందామని. ఓకే ఓకే. అది బాగానే ఉంటుంది అలాగా సాఫ్ట్ గా విరిగిపోకుండా? విరిగిపోదండి. ఓకే. సో అయితే మైదా ఇంకా కార్న్ ఫ్లోర్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే మనకి అలా కొంచెం సాల్ట్ వేసుకొని. సో మనం వేసుకున్న ఒక దోశలో మొత్తం స్టఫ్ చేసేసుకోవాలి. స్టఫ్ చేస్తాం. అంత పెద్ద రోల్ ఫ్రై చేస్తారా ఇప్పుడు? అవునండి, దీన్ని రోల్ చేసేసి ఫ్రై చేసేసి సరిపోతుందా ఇందులో? సరిపోతుంది. ఇది గమ్ములా కట్టుకోవడానికి ఇందాక రెడీ చేసుకున్న దీన్ని ఆ పిండిని కొంచెం అద్దాలా? ఓకే. మీరు ఏం చేస్తుంటారు ప్రశాంతి గారు? హోమ్ మేకరా లేకపోతే? బొటిక్ చేస్తాను. బొటిక్? ఓ, మీరే డిజైన్ చేసుకున్నారా ఇది? అవునండి. వెరీ గుడ్. ఓకేనా? ఆయిల్ వేడెక్కింది, వేసేద్దామా? 2 ఫ్రై. ఓకే, జాగ్రత్త. సో మనకి ఇంత పెద్ద పెద్ద రోల్స్ అక్కర్లేదు అనుకుంటే ఫిల్ చేసుకున్న తర్వాత దాన్ని మధ్యలో కట్ చేసేసుకొని ఆ ఎడ్జెస్ కూడా ముందు కలిపి పెట్టుకున్న పిండితో జాయిన్ చేసేస్తే చక్కగా అంటుకుపోయాయి కదలకుండా. సో అప్పుడు చిన్న సైజ్ రోల్స్ చేసుకోవచ్చు, లేదా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఈ రోజు కాంపిటీషన్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరైనా నేనే అనుకుంటారు కాబట్టి నేనే అనుకుంటున్నారు. పోన్లేండి, ఇదేనా అనుకున్నారు. లేకపోతే మా అక్కకి వంటలు బావచ్చు కదా, అందుకని మా అక్కే బాగా చేస్తుందని లేదు మళ్ళీ. ఓకేనండి, రెడీ అయినండి. జాగ్రత్త. వీటిని కట్ చేసుకోండి. కట్ చేయండి. దీంట్లో వచ్చేసుకోండి. మధ్యలో సాస్ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే బాగుంది. ఓకే, రెడీయా? రెడీ. వెరీ గుడ్. ఓకే, మరి వేడివేడిగా వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. టేస్ట్ చేసే ముందు ఈ వెజ్ స్ప్రింగ్ రోల్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ స్ప్రింగ్ రోల్ తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన బీన్స్, క్యాబేజ్, క్యాప్సికం, క్యారెట్ వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, చిల్లీ సాస్, సోయా సాస్, మిరియాల పొడి, గరం మసాలా వేసి మరికాస్త వేగనివ్వాలి. దీనిలో కొత్తిమీర వేసి స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి దోసల పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని పెనంపై పల్చగా దోసలా వేసి కాలనివ్వాలి. వీటిపై ముందుగా సిద్ధం చేసుకున్న స్టఫింగ్ ఉంచి రోల్ చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే క్రిస్పీ వెజ్ స్ప్రింగ్ రోల్స్ తినడానికి రెడీ.